జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక ట్వీట్ చేశారు చంద్రబాబును ఉద్దేశిస్తూ. ఒక బీసీ మేయర్ని పెట్టాము, బీసీ మేయర్ విశాఖపట్నంలో ఉంటే ఆమెను ఓడించడం ఎలా మనసొప్పింది మీకు, ఇలాంటి రాజకీయాలు చేయడం తగునా అని. దానికి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా అదే ఘాటు కౌంటర్ ఇచ్చింది. జనసేన కూడా కాపు మేయర్ ఎవరైతే కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే గెలిచింది. అప్పట్లో దాదాపుగా పూర్తి మెజార్టీ ఉంది. తర్వాతన వైసీపీ అధికారంలోకి వచ్చాక అవిశ్వాస తీర్మానం పెట్టింది. అవిశ్వాస తీర్మానం అప్పుడు ఎవరు ఈయనే కదా అక్కడ చూసుకునేదంతా, కాకినాడ ద్వారంపూడే కదా పెట్టిస్తే చివరికి 33 మంది దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అసమ్మతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజున రివర్స్ అవ్వటం, ఆ తర్వాతన ఎక్స్ అఫీషియో సభ్యులు ఇంకొక ముగ్గురు మొత్తం కలిపేసేసి ఓటేయడంతో ఆ రోజున ఆవిడ దిగిపోవాల్సి వచ్చింది. మేయర్గా 4 సంవత్సరాలు అధికారం ఉంది. 2021లో అనుకుంటా, 21 ఎండింగ్లో అనుకుంటా, అంటే దాదాపుగా రెండేళ్ళు 3 ఏళ్లు చేసినట్టుంది. అట్లా అంటే అవకాశం ఉండి ఇంకా ఆమె కోల్పోవడం అయ్యింది. మరి ఆనాడు ఈ ఎథిక్స్ కనబడలేదా? ఇప్పుడు 27 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ప్లేట్ ఫిరాయించి తెలుగుదేశం పార్టీ గూటికి చేరడం, అటు జనసేన గూటికి చేరడం, ఈ అన్నిటి కార్యక్రమాల కారణంగా ఇవాళ అసమ్మతి అనేటటువంటి సాధ్యమైంది, గద్దె దించడానికి కుదిరింది. దీనికి నైతిక విలువల గురించి మాట్లాడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ అర్హత ఉంది? ఆనాడు మరి తెలుగుదేశం మేయర్ని దించినప్పుడు తెలియదా? కాకినాడ మేయర్ని కరెక్ట్ గా మీరు అధికారంలోకి వచ్చాక చేశారు కదా, వీళ్ళు 2019లో అధికారంలోకి వచ్చారు, 21కి చేసుకొచ్చారు. కాబట్టి అట్లాంటి నీతులు చెప్పేటటువంటిది ఇక్కడ ఎవడు రాజకీయం వాడిదే అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు.